మన మధ్యన పిఎఫ్ఐ రూపంలో, ఎస్డిపిఐ రూపంలో, సిమీ రూపంలో ఉన్నటువంటి తీవ్రవాదులను గుర్తించండి. మనతోనే స్నేహం చేస్తూ మన మధ్యనే ఉన్నటువంటి వాళ్ళని గుర్తించండి. ఎవరైతే భారతదేశాన్ని గురించి 24 గంటలు తిడుతుంటారో, లేదా ఎవరైతే నీ మతాన్ని అవమానిస్తుంటారో, ఎవరైతే నీ ధర్మాన్ని విక్రిస్తుంటారో, ఎవరైతే తమ మతం మాత్రమే గొప్పది, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులు అంటారో, ఎవరైతే తమ మతం ముందున మిగతా మతాలు దిగదుడుపు అంటారో, వాళ్ళని గురించి అలర్ట్ అవ్వండి. ఏం చెయ్యొద్దు, కొట్టద్దు, తిట్టద్దు, అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు ప్రమాదకారులు. ఏ క్షణంలో ఏం జరిగినా, గుజరాత్లో జరిగింది అదే, మన బెంగాల్లో జరిగింది అదే, కేరళలో జరిగేది అదే, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగేది అదే. ఎక్కడ ఘర్షణ జరిగినా దాని వెనకాల ఎక్కడి నుంచో వచ్చి పడే శక్తులు కాదు, మన పక్కనున్న శక్తులతోనే ప్రమాదం. పోలీస్ స్టేషన్ మీద ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాడి పక్క రాష్ట్రం నుంచి రాలా, పక్క దేశం నుంచి రాలా, లోకల్గానే జరిగింది. అలాగే నడి రోడ్డు మీద అకస్మాత్తుగా తీసుకొచ్చి చేసే ఉద్యమాలు అట్లాంటివే. కాబట్టి దేశద్రోహులు మన మధ్యలోనే ఉన్నారు. అలర్ట్గా ఉండాలి.